జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రచారం కొనసాగుతుంది. ఎర్రగడ్డలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో ఆయనతో మాట్లాడదాం. ప్రచారం ఎలా జరుగుతుంది, పరిస్థితి ఏంటని. సార్, ప్రచారం ఎలా నడుస్తుంది సార్? చాలా జోరుగా నడుస్తుంది చారి గారు. ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ లోకల్, ఈ డివిజన్ వాళ్ళు. బయట నుంచి ఒక్కళ్ళు కూడా రాలా, మా చైర్మన్ తప్ప. ప్రతిరోజు ఇంటింటికి తిరిగి రేవంత్ రెడ్డి గారి పాలన కావచ్చు, గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కావచ్చు, పేదలకు జరిగినటువంటి సంక్షేమం కావచ్చు, ఏ రోజున కూడా రేషన్ కార్డుల కోసం అలమటించినటువంటి పేదలకు రేషన్ కార్డులు వచ్చినాయని, దొడ్డు బియ్యం తినలేక బాధపడ్డటువంటి పేదలకు ఈ రోజున సన్న బియ్యం వస్తున్నాయని, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు వస్తుందని, లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయని, ఇటువంటి సంక్షేమం పేదల కోసం ఏనాడు వీళ్ళు ఊహించినటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనే సంతృప్తి పేద ప్రజల్లో ఉంది. సార్, టీఆర్ఎస్ చెప్తుంది 10 ఏళ్ల పాలనకి ఇప్పుడు 2 ఏళ్లలో పాలనకి చూస్తే ఇది మొత్తం విధ్వంసం చేసింది, ఇది బుల్డోజర్ ప్రభుత్వం అని. అందుకని వాళ్ళు వినాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ, విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ సరిదిద్దడానికి ఇంకా చాలా సమయం కావాలి. అయినా సరే మంచి పథకాలు అనుకున్నటువంటి ఏ ప్రభుత్వంలో, అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, లేదు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి మంచి పథకాలు ఏమన్నా ఉంటే కొనసాగించుకుంటూనే, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదు పెన్షన్ల పథకం కావచ్చు, వాటిని కొనసాగించుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజాపాలనలో ఇంకా మిగిలినటువంటి సంక్షేమం ఏదైతే మేము గ్యారంటీ ఇచ్చామో వాటిని కూడా కొనసాగిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడా కూడా సన్న బియ్యం పేదలకి ఇన్ని లక్షల మందికి ఈ ఒక్క డివిజన్లోనే, ఒక్క నియోజకవర్గంలోనే 15,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి. ఆ రకంగా అందరూ ఈ రోజున పేద ప్రజలు వాస్తవంగా సుభిక్షంగా ఉన్నారు. కొన్ని శాశ్వతమైనటువంటి పనులు చేయాల్సినటువంటి పని ఉంది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, సంక్షేమం ఒక పక్క నడుస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి సుముఖంగా ఉన్నారు. అది రేపు మీకు 11వ తారీఖున నిరూపణ అవుతుంది. సార్, ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని, లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటని, ఇలాంటి చర్చ యాక్సెప్టెన్సీ ఉంటుందా సార్? జనానికి సంబంధం లేని అంశం అది. కానీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రజలు భ్రమపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్కి 3వ ప్లేస్ వచ్చి బీజేపీ గెలవటం అంటే ఎవరు ఓట్లతో వాళ్ళు గెలిచారనేది. కాంగ్రెస్ పార్టీ కొద్ది ఓట్లతోటి ఇదయింది. అయినా కాంగ్రెస్కి మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గం ఈ జూబ్లీహిల్స్. మొన్న సుమారు 16,000 నుంచి 20,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. సరే, మామూలుగా ఈ జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో లాస్ట్ సాధారణ ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఉప ఎన్నిక జిహెచ్ఎంసీలో ఈ ఉప ఎన్నికల్లో గెలుచుకునే అవకాశానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి? మీరు హైదరాబాద్ చరిత్ర చూస్తే నాకు తెలిసి తెలుగుదేశం ఫస్ట్లో ఒకే సీటు వచ్చింది, టీఆర్ఎస్కి కూడా ఒకే సీటు వచ్చింది, కాంగ్రెస్కి కూడా మొన్న ఒకే సీటు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ పట్టణ ప్రజలు చాలా విఘ్నులు. రేపు మిగతా కాలంలో ఏ పని జరిగితే, ఎవరు గెలిస్తే ఈ సమస్యల పరిష్కారం చేయగలుగుతారో తెలివైనటువంటి వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశానికి టర్న్ అయ్యారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక టీఆర్ఎస్కి టర్న్ అయ్యారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయిపోతున్నారు. రేపు రాబోయే ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అనేటువంటి అభిప్రాయంతో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.